బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే తెలవనోళ్ళు ఉండరనుకోర్రి. అయితే ఈ బిగ్ బాస్‌కి ఒక బిగ్ షాక్ తగిలింది అనేది ఇప్పుడు వార్త. అయితే ఇది తెలుగు బిగ్ బాస్‌కి కాదు. బిగ్ బాస్ అంటే మనందరికీ తెలుసు ఎంత కాంట్రవర్సీ ఉంటది అనేది. దాంట్లో ఉన్న పార్టిసిపేట్ అందరూ కూడా ఏమన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా చెయ్యొచ్చు, మాట్లాడొచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ జనాలని ఎంటర్‌టైన్ చెయ్యిర్రి అనే దాంతో బిగ్ బాస్ నడుస్తది. మన తెలుగులో అయితే ఎంత కాంట్రవర్సీ అయింది మనం చూసినాం. గతంలో సిపిఐ నారాయణ బిగ్ బాస్ మీద ఎట్లాంటి సంచలన వ్యాఖ్యలు చేసిండో కూడా చూసినాం కదా. అయితే ఈ బిగ్ బాస్ తెలుగులోనే కాకుండా ఇంకా వేరే వేరే లాంగ్వేజ్లలో కూడా నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ వస్తుంది కదా, ఇదే టైంలో వేరే లాంగ్వేజ్లలో కూడా నడుస్తుంది. అయితే కన్నడ బిగ్ బాస్ హౌస్ని మూసేసిర్రు అనేది ఇప్పుడున్న వార్త. అయితే అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అక్కడ నీళ్ళని, దాంట్లో ఉన్న నీళ్ళని శుద్ధి చేయకుండానే బయటకు వదులుతుర్రు. ఇంకా రకరకాల కంప్లైంట్స్తోని అక్కడ ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్ని కన్నడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీజ్ చేసిందట. అది బిగ్ బాస్లో లోపల ఉంటారు కదా కంటెస్టెంట్స్, వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఆ బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేసింది. సో ఇది ఆ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి, కన్నడలో బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి ఇమీడియట్గా అర్థం కాదు కదా, అంటే ఇదేమన్నా టాస్క్లో భాగంగా వీళ్ళు వచ్చి చేస్తున్నారా అన్నలాగా అసలు వాళ్ళకి అర్థం కాలేదట. లోపలికి వచ్చి అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరినీ బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఒకటేసారి. అయితే ఇది అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి షాకే. ఆ బిగ్ బాస్ని షోని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బయట ఇప్పుడు ఆ టీవీలో టెలికాస్ట్ అవుతున్న షోని చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక చిన్న షాక్ లాంటిది తగిలింది అని ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వాళ్ళు, కన్నడని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు దాంట్లో ఆ బిగ్ బాస్ షోని చూస్తున్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.